పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ జన సైనికులకు చేసినటువంటి ఈ సహాయాన్ని చూస్తే ఎవరైనా సరే సెల్యూట్ చేస్తారు. అందుకేనేమో పవన్ కళ్యాణ్ గారిని అందరూ దేవుడు అనేది. ఎందుకంటే తనని నమ్ముకున్న జన సైనికులకి ఏ విధంగానైనా సరే రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఆయన క్రియాశీలక సభ్యత్వాన్ని అమలుపరిచిండు. ఆ క్రియాశీలక సభ్యత్వం ద్వారా దాదాపుగా ఇప్పటి వరకు 893 మంది ఎవరైతే జనసేన పార్టీ కోసం నిరంతరం పనిచేస్తారో, వాళ్ళు అనుకోకుండా ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఈ క్రియాశీలక సభ్యత్వం ద్వారా 5 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని ఆయన కల్పించడం అయితే జరిగింది. దాదాపుగా ఇప్పటి వరకు 893 మంది జన సైనికులు దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ల వలన మరొక రకంగానూ మరణించడం అయితే జరిగింది. సో అలా మరణించిన కుటుంబాలకి 5 లక్షల రూపాయల చొప్పున ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అందించినటువంటి సహాయం 46,73,61,424 రూపాయల ఆర్థిక సహాయాన్ని, ఆర్థిక భరోసాను ఎవరైతే జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని ఆయన వెంట నడిచిర్రో దురదృష్టవశాత్తు మరణించిన వాళ్ళ కుటుంబాలకి జనసేన పార్టీ అందించిన సహాయం దాదాపు 46 కోట్ల రూపాయలు. అంటే పవన్ కళ్యాణ్ గారు జన సైనికులని ఏ విధంగా చూసుకుంటాడో, ఆయన ఏదైతే మాటలు చెప్తాడో ఆ మాటలకు అనుగుణంగానే జన సైనికులకు ఏ విధంగా రక్షణ కల్పిస్తుందంటే ఇంతకు మించిన ఉదాహరణ అయితే అవసరం లేదు. ఇప్పటిదాకా అందించిన బీమా మొత్తం అంట 44,65,00,000 రూపాయలంట. యాక్సిడెంట్ కేసుల్లో లబ్ధి పొందిన వాళ్ళు దాదాపు 533 మంది అంట. 2,08,61,424 రూపాయలను ఈ యాక్సిడెంట్ల ద్వారా ఎవరైతే జన సైనికులు ప్రమాదవశాత్తు మరణించారో వాళ్ళ కుటుంబాలకి అందించిన సహాయం అంట. పవన్ కళ్యాణ్ గారు అయితే జన సైనికులకు ఏ విధంగా రక్షణ ఉండాలని చెప్పేసి ఆలోచించి 500 రూపాయలతోటి జన సైనికులకైతే ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వాన్ని ప్రారంభించిండు. అది ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక రకాలుగా జన సైనికుల కుటుంబాలకైతే ఆర్థికంగా అండగా నిలబడతాడు. మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు అంటేనే మానవత్వం, మానవత్వం అంటే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన అధికారంలోకి రాకముందు కూడా ఎంతో మంది కౌలు రైతుల ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పేసి చలించిపోయి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో కుటుంబానికి 1,00,000 రూపాయల చొప్పున దాదాపుగా 3,000 మంది కౌలు రైతులకు ఆ రోజున చలించిపోయి కుటుంబానికి 1,00,000 ఆర్థిక సహాయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సమాజంలో జరుగుతున్న సంఘటనలకి చలించిపోయే మనస్తత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది కరోనా టైంలో కావచ్చు, ఉదూ తుఫాన్ అప్పుడే కావచ్చు, హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడే కావచ్చు, ఏ రకంగా కూడా పవన్ కళ్యాణ్ గారు సహాయం చేయడానికి వెనుకడిగాడు. ఏకంగా కేంద్ర సైనిక్ బోర్డు కూడా సహాయం చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి విపత్తు జరిగినా కూడా సహాయం చేయడానికి ముందుండే వ్యక్తి, ఇది మన అందరికీ తెలుసు. సో తనను నమ్ముకొని తన వెంట నడుస్తున్న వాళ్ళకి ఇంకే విధంగా సహాయం చేయాలని ఆలోచించి జనసేన పార్టీకి క్రియాశీలక సభ్యత్వాన్ని పెట్టి 500 రూపాయలతోటి 5 లక్షల రూపాయల ప్రమాద బీమాను కల్పిస్తూ ఈ రోజున దాదాపుగా 46 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని సైనికుల కుటుంబాలకి, ఆయన వెంట నడిచిన వాళ్ళకి అందించడం అనేది చిన్న విషయం అయితే కాదు. నిజంగా మానవత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ముందుంటారనడానికి ఇంతకు మించిన అదైతే లేదు. కొందరు ఇచ్చి వాళ్ళు క్రియాశీలక సభ్యత్వం ఇస్తారు, అదేవిధంగా వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏముందని కొందరు మాట్లాడుతుంటారు. అది కాదు, పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఎన్నోసార్లు జన సైనికులకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఎన్నికలకు ముందు కూడా ఎంతమంది జన సైనికులు ఉంటారో వాళ్ళందరికీ సంబంధించిన ఇన్సూరెన్స్ని కూడా ఆయన రిన్వాల్వ్ చేసిన చరిత్ర గతంలో ఉంది. గుర్తుపెట్టుకో, పవన్ కళ్యాణ్ అంటేనే 10 రూపాయలు ప్రజలకు సహాయం చేస్తాడు, అది మన అందరికీ తెలుసు. ఆయన ముందుకొచ్చి జన సైనికులకు సంబంధించిన క్రియాశీలక సభ్యత్వాన్ని చాలాసార్లు రిన్వాల్వ్ చేసి ఆయన యొక్క మనసును చాటుకుంటూ, అదే విధంగా తనని నమ్మి తన వెంట నడిచే వాళ్ళకు ఆయన ఎప్పుడు రక్షణ కవచంలా ఉంటాడు అనడానికి ఇంతకు మించిన ఉదాహరణ అయితే లేదు. నాకు తెలిసి బహుశా దేశంలోనే 5 లక్షల రూపాయల ప్రమాద బీమాను కల్పిస్తున్నటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ అని నేనైతే భావిస్తున్నా. మరి ఇంకా ఏ పార్టీ అయితే నాకు తెలిసి 2 లక్షలు అంతవరకు ఇవ్వగలుగుతారేమో, కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ముందు చూపుతోటి ఆలోచించి, ఎందుకంటే మనం ఎన్నో రూపాయలు ఖర్చు పెడుతుంటాం, ఒక్కసారి జన సైనికుడు జనసేనతో నడిచినప్పుడు క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడం ద్వారా ఆ కుటుంబానికి ఆర్థికంగా భరోసాగా నిలుస్తాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి వెంట నడుస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారే పలు సందర్భాల్లో ఆ జన సైనికుల కుటుంబాలకి స్వంత
పైసల్ని సహాయంగా ఇచ్చి ఎన్నో మార్లు ఆదుకున్న సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ క్రియాశీలక సభ్యత్వం ఏదైతే ఉందో దీన్ని కూడా ఒకసారి కట్టిన తర్వాత ఆయన పలుమార్లు ఎన్నికల ముందు కూడా మొన్నటికి మొన్న ఈ జన సైనికులందరికీ రిన్యువల్ చేయించి పెట్టిన సంగతి కూడా మనం గుర్తు చేసుకోవాలి. సో ఇలాంటి గొప్ప నిర్ణయం ఇదైతే జన సైనికుల కుటుంబాలకి అండగా నిలవడం, నిజంగా 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో నిజంగా ఇప్పటిదాకా 46 కోట్ల రూపాయలను జన సైనికుల కుటుంబాలకి అందజేసి ఆ కుటుంబాలకు భరోసాగా నిలవడం అనేది నిజంగా అందరూ అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అందుకే పవన్ కళ్యాణ్ గారిని మానవత్వంలో జన సైనికులు దేవుడు అని పిలుస్తుంటారు. ఆయన జన సైనికుల పాట నిజంగానే దేవుడుగానైతే ఈ యొక్క ఇన్సూరెన్స్ క్రియాశీలక సభ్యత్వం విషయంలో నిలుస్తుడు. జై హింద్.